వాల్మీకి రామాయణంలో కిష్కింధకాండలోని ఋషముఖ పర్వతం ఇది. శ్రీరాముడు సీతను వెతకడానికి ఉత్తరం నుండి దక్షిణానికి ప్రయాణించిన మార్గం. ఆ సమయంలో కిష్కింధ వానర రాజ్యం, దాని గుండా ప్రయాణించాడు. వాల్మీకి రామాయణంలోని 4వ అధ్యాయం కిష్కింధకాండ. కిష్కింధ కర్ణాటకలోని హంపి మరియు పరిసర ప్రాంతాలు. ఈ పర్వతం కిష్కింధకాండలో ప్రస్తావించబడిన ఋషముఖ పర్వతం. తుంగభద్ర నది కిష్కింధలోని ఋషముఖ పర్వతం దగ్గర ప్రవహిస్తుంది. ఈ పర్వతంలో అప్పుడు మాతంగ మహర్షి ఆశ్రమం ఉండేది. దుందుబి అనే రాక్షసుని చంపి దీనిని ఆ పర్వతం పైన వాలి పడవేయడంతో ఆగ్రహించిన మాతంగ మహర్షి వాలిని ఈ పర్వతంలోకి ప్రవేశించవద్దని శపిస్తాడు. ఈ ప్రాంతాన్ని చక్రతీర్థం అని కూడా అంటారు. వాలికి రాక్షసునికి మధ్య యుద్ధం ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది. ఈ సంవత్సరాల కాలంలో సుగ్రీవుడు వాలి మరణించాడని భావిస్తాడు. అందువల్ల కిష్కింధ రాజ్యానికి రాజు అయి సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. దానికి ఆగ్రహించిన వాలి సుగ్రీవుడిని రాజభవనం నుండి బహిష్కరించి తన భార్యను చెరబడతాడు. వాలికి ఉన్న శాప కారణంగా ఋషముఖ పర్వతాన్ని వాలి ప్రవేశించలేడు. కావున సుగ్రీవుడు ఈ పర్వతంలో తలదాచుకుంటాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న హనుమంతుడు ఈ పర్వతం పైనే శ్రీరాముడు మరియు లక్ష్మణుడిని కలుసుకుంటారు. సుగ్రీవునికి రక్షణగా హనుమంతుడు ఈ ఋషముఖ పర్వతాన్ని బ్రాహ్మణ రూపంలో రక్షిస్తూ ఉంటాడు. ఈ ఋషముఖ పర్వతం పైనే శ్రీరాముడు మరియు హనుమంతుడు మొదటిసారిగా కలుసుకుంటారు. అధర్మ పరాయణుడైన వాలిని చంపడంలో శ్రీరాముడు సుగ్రీవునికి సాయం చేస్తాడు. అందుకు సుగ్రీవుడు శ్రీరామునికి సీతాజాడను వెతకడంలోనూ రావణుని సంహరించడంలోనూ తోడ్పడతాడు. ఈ విధంగా రామాయణంలోని అతి ముఖ్య ఘట్టమైన కిష్కింధకాండ అనేది హంపి ప్రాంతంలోని ఈ ఋషముఖ పర్వతం పైనే జరిగింది. హంపి సందర్శించినప్పుడు అందరూ తప్పకుండా దర్శించాల్సిన ప్రాంతము ఈ ఋషముఖ పర్వతం. తుంగభద్ర నదిని దాటి ఋషముఖ పర్వతాన్ని చేరుకోవడానికి గ్రానైట్తో నిర్మించిన చరిత్రపూర్వ వంతెన ఇప్పుడు దెబ్బతిన్న స్థితిలో ఉంది. ఋషముఖ పర్వతం తుంగభద్ర నదిని దాటి శిథిలమైన హంపి నగరానికి అవతలి వైపున ఉంటుంది.